హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకొని కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. కాస్త పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు పెట్టామంటే ఇలా వాటర్ చికెన్లో నుంచి వాటర్ బయట వస్తుంది. కాస్త 2 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలి. కాస్త చికెన్ మసాలా వేసుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఇలా బాగా నీళ్ళంతా ఇమిరిపోయేదాకా వేయించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండి, అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. మీకు కనుక నా చికెన్ ఫ్రై నచ్చినట్టయితే